మనం అక్కడ నిలిపేయచ్చు. సో మధు గారు, మనం ఈ ఆర్థరైటిస్లో రూమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేసి వింటూ ఉంటాం కదా, అంటే ఏంటి? జనరల్గా మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కిందకి వస్తుంటుంది కాబట్టి ఇది. బట్ రొమటాయిడ్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళ సఫరింగ్ మనం చెప్పలేం. అంత బాధాకరంగా ఉంటుంది. అంత నొప్పి కూడా చాలా అన్బేరబుల్ పెయిన్ వాళ్ళది. అంటే అన్బేరబుల్ పెయిన్ అంటే అసలు ఏడ్చేస్తారు కూర్చొని వాళ్ళు. అంటే మా చేత కావట్లేదు డాక్టర్ గారు, మేము నడవలేము, మేము మూమెంట్ ఇవ్వలేము, మాకు ఇక్కడి నుంచి మీరు తగ్గిస్తే లేదా మేము చనిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని అని చెప్పిన పేషెంట్స్ చాలామంది ఉంటారు. రొమటాయిడ్ ఫ్యాక్టర్స్ మనము అంత నిజంగా చెప్పాలంటే దాన్ని అంత ఈజీగా పక్క తీయకూడదు. ఎందుకంటే రొమటాయిడ్కి మీకు మీ వేరే సిస్టమ్స్ కూడా మీకు స్టీరాయిడ్స్తో మేనేజ్ చేస్తుంటారు తప్పనిసరిగా. అంటే ఫోలిటాక్స్ కానీ, ఓమ్నాకార్టిల్ కానీ, డెఫాకార్ట్ కానీ, ఏదో ఒకటి మెడ్రాల్ కానీ ఇవన్నీ వాడతారు. ఎందుకంటే వాళ్ళకు ఆ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ కూడా చేయలేకపోతారు. అందువల్ల మీకు ఆర్ఏ పేషెంట్స్ ఎప్పుడు కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటితో కూడా సఫర్ అవుతారు పేషెంట్స్. అంటే మనకు ఆర్ఏ పేషెంట్ వచ్చాడు మన దగ్గరికి అంటే కన్నా ఆ పేషెంట్ కండిషన్ మనం చూస్తే మనకే బాధిస్తుంది. ఎందుకంటే ఇంత పేషెంట్ ఆ నొప్పితో ఆ పేషెంట్ మీకు డైలీ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఏ పని చేసుకోవాలి మీరు. ఏదో ఆర్ఏ పేషెంట్కి ఎప్పుడు కామన్గా మనకు కనిపించేది ఏంటంటే పెయిన్స్, ఫింగర్ పెయిన్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు. ఎక్కువగా ఫింగర్స్ చెప్తారు పేషెంట్స్ ఎప్పుడు కూడా, ఈ పెయిన్స్ మేము తట్టుకోలేకపోతున్నామండి, స్టిఫ్నెస్ వస్తూ ఉంది, మూమెంట్ అసలు ఉండట్లేదు, ఏ పని చేయలేకపోతే, ఈవెన్ ఏదైనా చిన్న వెయిట్ ఎత్తా కూడా పెయిన్స్ తలకిందులు అయిపోతారు ఆ నొప్పితో. ఒక్కసారి మీకు ఈ వాపులు కూడా వచ్చేస్తాయి ఈ ఏరియాస్ అన్నీ కూడా. సో మనకు ఆ రొమటాయిడ్ పేషెంట్ చూస్తేనే క్లాసికల్ సిమ్టమ్స్ ఇవే కనిపిస్తుంటాయి మీకు. జాయింట్స్లో నొప్పి ఏ జాయింట్ అని ఇన్వాల్వ్ కావచ్చు, స్పెసిఫిక్గా నీ జాయింట్ అని ఏముండదు మీకు. కాళ్ళు కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, ఫింగర్స్ కావచ్చు, నెక్ కావచ్చు, షోల్డర్స్ కావచ్చు. బట్ ఈ పేషెంట్స్లో మనకు ఏంటంటే ఇంత పేషెంట్స్ సఫర్ అవుతున్నప్పుడు మీకు ఏ రోజున్నా మనకి ఏమైనా మెడికేషన్ మేము విత్డ్రా చేస్తే మేము తట్టుకోలేకపోతున్నామని పేషెంట్ కంపల్సరీ చెప్తాడు పేషెంట్. ఎందుకంటే మేము ఒక రోజు మందు మానేసా అండి, మాకు నరకం కనిపించేస్తూ ఉంది అంటారు. దీనివల్ల వాళ్ళకి మెంటల్గా, ఫిజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోతారు. అంటే వాళ్ళ యాక్టివిటీస్, ఫ్యామిలీ యాక్టివిటీస్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి జాబ్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఓవరాల్గా ఇంటరప్ట్ అయిపోతాయి. ఎందుకంటే మీకు ఏ పని చేయలేక ఇంట్లో కూర్చోన్నాము అనే ఫీలింగ్తో కూడా మెంటల్గా కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇది మాకు తగ్గదు అని. ఎందుకంటే మన పేషెంట్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు చూస్తాను కదా, వాళ్ళు ఏడ్చేస్తారు. అంటే మా బతికి ఇంతేనా డాక్టర్ గారు, మేమేమి చేయలేమా ఇంకా, ఈవెన్ నా పిల్లలకు కూడా నేను సరిగా అన్నం పెట్టలేకపోతున్నాను, నా పిల్లలకు ఒక డ్రెస్ కూడా వేయలేకపోతున్నాను, నేను ఇంత ఘోరంగా సఫర్ అవుతున్నాను కదా, నాకు ఇది తగ్గకపోతే పోనీ ఒక చెప్పేయండి, సూసైడ్ అయినా చేసుకుంటాను నేను, ఎష్యూరెన్స్ ఇవ్వండి అన్నట్టుగా అడుగుతుంటారు పేషెంట్స్. అందువల్ల ఆర్ఏ ఫ్యాక్టర్ బ్లడ్లో ఉంది అన్నప్పుడు మనము తప్పనిసరిగా ఆర్ఏ ఫ్యాక్టర్ని రిమూవ్ చేయాలి బ్లడ్లో నుంచి, లేకపోతే అది పేషెంట్ సఫర్ అవుతూనే ఉంటాడు. కానీ మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ కాంప్లికేషన్స్ డెవలప్ కాకముందే పేషెంట్ తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసే కొద్ది ఏమవుతుంది, మీకు ఫింగర్స్ పక్కకి డివేట్ అయిపోతాయి. అంటే ఇట్లున్న ఫింగర్స్ ఇలా పక్కకి వెళ్ళిపోతాయి. ఇలా పక్కకి వెళ్ళినప్పుడు జాయింట్ డిఫార్మిటీస్ అంటారు వాటిని. జాయింట్ డిఫార్మిటీస్ వచ్చాయి ఫింగర్స్లో అంటే మనం ఏ డాక్టర్ ఏం చేయలేదు. అది ఇంకా అది సర్జికల్గా కావచ్చు, మెడికల్గా కావచ్చు, చాలా తలనొప్పి అయిపోతుంది కేసు అంతా కూడా. అందువల్ల మీకు అలాంటి డిఫార్మిటీస్ డెవలప్ కాకముందే మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ కావాలి, హోమియో డాక్టర్ని. అప్పుడు మీకు ఏమవుతుందంటే హోమియోపతిలో మీకు చాలా వండర్ఫుల్గా కనిపిస్తాయి మెడిసిన్స్. రొమటాయిడ్కు పెయిన్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, స్టీరాయిడ్ విత్డ్రావల్ చేసేసి మనము మామూలు హోమియోపతి మెడిసిన్స్తోనే మనం పేషెంట్ని మేనేజ్ చేసేసుకోవచ్చు. అందువల్ల మీకు లాంగ్ రన్లో పేషెంట్ ఏమవుతుంది, మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేసుకోగలుగుతాడు. అందువల్ల రొమటాయిడ్ ఎక్కువ కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు అలోపతి మిగతా సిస్టమ్స్ మీరు వాడినా పర్లేదు, కానీ హోమియో డాక్టర్ని కూడా అప్రోచ్ కండి. మీరు ప్యారలల్గా రెండు వాడుకుని తప్పేం లేదు. అప్పుడు మీకు ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ పెరుగుతుంది, స్పాన్ ఆఫ్ ట్రీట్మెంట్ లైఫ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ మూడు మీకు ఇంప్రూవ్ అయినప్పుడు మీ పని మీరు చేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్థరైటిస్కి సంబంధించిన చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్, చూశారు కదా, ఆర్థరైటిస్కి సంబంధించి మరి వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడటం కంటే కూడా మనం తీసుకునే కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ దాని నుంచి బయటపడేలా మనల్ని చేస్తాయి. మరి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.